నాగర్ కర్నూలు జిల్లాలో బిజినీపల్లి ఎస్ఐ చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు. దౌర్జన్యం బట్టబయలైంది, వీడియోలు కూడా బయటపడ్డాయి. వరుసగా ఏమవుతోంది పోలీసు అధికారులకి? గుంటూరులో ఒక ఎస్ఐ ఒక అమ్మాయిపై నిర్వాకానికి పాల్పడితే జైలు శిక్ష పడ్డ చూసాం. కర్ణాటకలో ఇంకో డీజీపీ రాసలీలు చూసాం. ఇప్పుడు తెలంగాణలో నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి బిజినీపల్లి ఎస్ఐ దుర్మార్గాన్ని చూస్తున్నాం. అయితే ఒక యువకుల పైన బూతులతో వాళ్ళ కులాన్ని ఉద్దేశించి బూతులు తిట్టాడంట. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఓ యాక్సిడెంట్ జరిగింది. అయితే ఈ యాక్సిడెంట్ ఘటనలో వెలిగొండ గేట్ దగ్గర ఆటోని ఢీ కొట్టింది ఓ కారు. ఆటోని ఢీ కొట్టిన కారుని, ఆ కారుకు సంబంధించిన యువకుడిని, ఆ వ్యక్తిని ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో ఆ యువకులంతా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎవరైతే కార్ డ్రైవర్ ఉన్నారో వాడు మద్యం సేవించాడు సార్, మన బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ చేయమని చెప్పి ఆ యువకులంతా కోరారట. అయితే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయలేదు, ఏం చేయలేదు. ఆ డ్రైవర్ని పంపించేసారట పోలీసులు. అరే మేము ఇంతగానో బ్రీత్ అనలైజర్ చెక్ చేయండి సార్, వాడు మధ్యమత్తులో ఉన్నాడు, వాడిని నిలదీయండి సార్ అని చెప్పి ఆ యువకులు అడిగితే లేదు వాడిని ఏం చెక్ చేయకుండానే కారులో వచ్చాడు కదా, కారులో వస్తే కొంత వాళ్ళకి రెస్పెక్ట్ లేకపోతే మామూలు వస్తాయి కాబట్టి పోలీసు బహుశా ఎందుకు వదిలేసారో తెలీదు. సో కారులో వచ్చిన యువకుడిని ఎటువంటి టెస్ట్ చేయకుండా పంపించేశారు. దీంతో విషయం తెలుసుకున్నటువంటి వ్యక్తి కొంత యువకులంతా కూడా వారిని ప్రశ్నించడం, లేకపోతే ఎందుకు పంపించారు సార్ అని పోలీస్ స్టేషన్ ఎదుట కొంత ఆందోళన చేపట్టడంతో విషయం తెలుసుకున్నటువంటి ఆ సదరి ఎస్ఐ షార్ట్ బనియన్ మీద వచ్చేసి బయటికి వచ్చి రాగానే యువకుల మీద పడిపోయి వాళ్ళని కొట్టడం, తిట్టడం, బూతులతో రెచ్చిపోయాడు. తాను చెప్తే వినరా అని చెప్పి పోలీసు ఆ యువకులని చితకబాదాడు. యువకులని బూతులు తిడుతూ సంచలనం రేపిన ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. సో వివాదాస్పదంగా మారింది. సదరు శ్రీనివాస్ వ్యవహార శైలి. ఎస్ఐ పైన కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఆ వీడియోలో ఏం జరిగింది, ఎటువంటి దూషణలు ఉన్నాయి, ఆ సదరు ఎస్ఐ ఎంతటి దుర్మార్గానికి పాల్పడ్డాడు, ఒకసారి వీడియో చూడండి. ఇప్పుడు వచ్చి ఎందుకు కొడుతున్నారు మీరు ఎందుకు కొడుతున్నారు? ఇప్పుడు వచ్చి ఇక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన. నాగర్ కర్నూలు జిల్లా బిజినీపల్లి ఎస్ఐ నిర్వాకమే మరీ సంచలనంగా మారింది. అసలు జరిగిన సంఘటన ఏంటంటే, వెలిగొండ గేట్ దగ్గర ఓ కార్ ఢీ కొట్టింది. కార్ వచ్చి ఆటోని ఢీ కొట్టింది. దీంతో కొంతమంది యువకులు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆ కార్ డ్రైవర్ని పట్టుకొని వాడు మద్యమత్తులో ఉన్నాడని చెప్పి వాడిని తీసుకొని పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే, పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అసలు మద్యం సేవించాడు, వానికి మీరు బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ చేయమని చెప్పి ఆ యువకులంతా డిమాండ్ చేశారు, కోరారు. దీంతో ఏం పట్టించుకోలేదు, అక్కడ కార్ డ్రైవర్ని పంపించేశారు డైరెక్ట్గా, ఎటువంటి టెస్ట్ చేయకుండానే. దీంతో యువకులంతా కూడా అదే పోలీస్ స్టేషన్ అయితే ఆందోళన చేపట్టారు. మేము ఇంతలా తీసుకొచ్చి అదుపులోకి తీసుకొని మీకు వచ్చి అప్పగిస్తే మీరు ఏం టెస్ట్ చేయకుండా, కేసులు పెట్టకుండా ఎట్లా పంపిస్తారు సార్ అని చెప్పి కొంత యువకులంతా కొంత ఆగ్రహానికి గురైపోయి అరవడంతో ఆ సదరి ఎస్ఐ, బిజినీపల్లి ఎస్ఐ శ్రీనివాస్ డైరెక్ట్గా బనియను షార్ట్ మీదనే బయటకు వచ్చి వాళ్ళ కులం పేరుతో, వాళ్ళ మతం పేరుతో బూతులు తిడుతూ వాళ్ళపైన చేయి చేసుకొని వాళ్ళపై ఏకంగా చితకబాదాడు యువకులందరూ కూడా. విజువల్లో చూసారు కదా మీరు, పోలీసులు అంతా వాళ్ళ యువకులు ఎలా కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు కూడా నో రెస్పాన్స్ ఎట్ ఆల్. వాళ్ళే స్వయంగా తీసుకొచ్చి అప్పగించినప్పుడు మరి ఎందుకు, ఏం జరిగిందని చెప్పాలి, వాళ్ళని నెమ్మదించాలి. లేదు అక్కడ ఆ కార్ డ్రైవర్ తప్పు లేకపోతే ఇలా జరిగిందని చెప్పి వాళ్ళని నెమ్మదించాలి, వారికి మాట చెప్పాలి, బుద్ధి మాట చెప్పాలి, అవసరమైతే నెక్స్ట్ డే రమ్మని చెప్పి పంపించేయాలి. కానీ మీరు డైరెక్ట్గా వచ్చి ఆ బనీను షాట్ మీద అమ్మో ఈ నాలుగో సింహం చాలా దారుణంగా ఉన్నది, బాగా కోపంగా ఉన్నది, ఆగ్రహంగా ఉంది ఈ నాలుగో సింహం. కొంచెం నెమ్మదిగా ఉండండి. మీరు కూడా వృత్తిపరంగా మీరు కూడా మనుషులే, మేము కూడా మనుషులమని గుర్తించండి. ఎదుట వచ్చిన వాళ్ళని కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళ మీదనే మీరు డైరెక్ట్గా ఈ రకంగా దాడికి దిగుతున్నారంటే ఈ నిర్వాకానికి కొంత సంచలనంగా మారిందని చెప్పాలి. ఒకసారి ఆ సదరు బాధితులు ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. ఎవరైతే యువకులు ఉన్నారో ఆ యువకులు ఏం మాట్లాడారో చూద్దాం. వెల్గొండ కాలనీ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది.
ముందల వెళ్తున్న ఆటోను వెనక నుంచి కారు వచ్చి గుద్దేసింది. ఆటో అతనికి బాగా సీరియస్ అయినప్పుడు మేము ఇక్కడ వచ్చి నాగర్ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి అడ్మిట్ చేసినాము. మధ్యలో పోలీస్ స్టేషన్లో మమ్మల్ని పిలిపిస్తే ఆ కార్ అతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అక్కడ వచ్చి మేము అక్కడికి వెళ్ళినాక ఆ కార్ అతను బిజినపల్లి లోకల్ వాళ్ళు తోలుకుపోతుంటే మేము వచ్చి సార్ జస్ట్ ఇతన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయండి, బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ చేసి తోలుకుపోండి, రేపు మాట్లాడుకుందామని మేము కూడా అంటే ఎఫ్ఐఆర్ రాసే సార్ ఉండి వద్దు అట్లా వద్దు మేము రేపు మాట్లాడుకుంటామని పంపిస్తుంటే మేము అడిగినాం క్యాండిడేట్ ఎందుకు అట్లా వెళ్తున్నారు మీరు అంటే మేము ఎస్ఐతో మాట్లాడినాం, ఏఎస్ఐతో మాట్లాడినాం, మేము తోలుకోపోతాం రేపు చూసుకుంటామని వాళ్ళు అంటుంటే మేము ఉండి జస్ట్ ఇట్లా అడినాం మీరు తోలుకోపోండి పర్వాలేదు ఏం ఇబ్బంది లేదు కానీ బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ చేసినాక తోలుకుపోండి అని చెప్తే దానికే కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ సార్ని పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చి మమ్మల్ని బండ బూతులు తిట్టి ఎస్ఐ చెప్తుంటే కూడా మీరు వినరా అని చెప్పి మీరు ఎందుకు వచ్చి స్టేషన్లో వచ్చి మా మీద దాడి చేస్తారని చెప్పి మేము ఏం అనకముందే మమ్మల్ని వచ్చి యూనిఫామ్ లేకుండానే వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని స్టేషన్ నుంచి పంపించి మా బండి గుంజుకొని మా మీదనే కేసు పెడతా అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాం, మమ్మల్ని భయపెడుతున్నారు. ఎస్ఐ సార్ కూడా వాళ్ళు పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చింది కూడా నార్మల్గా యూనిఫామ్లో రాకుండా బనీల మీద డ్రైవర్ మీద వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని ఎవరైతే మమ్మల్ని బండ బూతులు తిట్టిండు, ఇంకోటి మా బండి గుంజుకున్నాడు. రైట్, ఓ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఆ సదరు కారు డ్రైవర్ని పట్టుకొని పోలీసులకు అప్పగిస్తే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయండి, ఆ టెస్ట్ చేసినాక పంపించండి, రేపైనా పిలిపించండి, రేపైనా మనం దీన్ని సాల్వ్ చేసుకుందాం, కానీ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయమంటే చేయనని చెప్పి వెళ్ళిపోతుంటే ఎందుకు వెళ్తున్నారంటే నన్ను ఎస్ఐను ఏఎస్ఐ పంపించేసి నేను మాట్లాడుకుని అయిపోయిందని వెళ్ళిపోతున్నానంట ఆయన. సో ఆ కానిస్టేబుల్ అడిగితే కానిస్టేబుల్ వెళ్ళి ఎస్ఐని తీసుకొస్తే ఎస్ఐ ఆ బనీను షార్ట్ మీదనే వచ్చి ఒక్కసారిగా వారిపై పడిపోయి కొట్టడం, వారిని దూషించడం, అక్కడ మేము బీపేసని చూసారు, పెద్ద బీప్ సౌండ్ వినిపించింది. బండ బూతులు తిట్టాడట, వాళ్ళే చెప్తున్న మాటలో బండ బూతులు తిట్టాడంట, ఇష్టం వచ్చినట్టుగా ఎల్ పదాలు వాడుతూ వాళ్ళ కులాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ. ఇంత హక్కు ఎవరు ఇచ్చారు అసలు? ఎస్ఐ అంత మాత్రం కొమ్ములు ములుస్తాయా? కొమ్ములే ఉండవు కదా. లేదు వాళ్ళు వినలేదు, వాళ్ళ యువకులైన అత్యుత్సాహం ఉంటే 2 మందలు ఇచ్చండి, లేకపోతే ఒక మాట చెప్పండి, అంతేగాని వచ్చి కొట్టడాలు వాళ్ళ కులమేం చేసింది? అనవసరంగా కులాన్ని తీసుకొచ్చారు ఇందులో. మా ప్రతినిధి శివాజీ ఉన్నారు. శివాజీ, సో ఏంటి బిజినేపల్లి ఎస్ఐ శ్రీనివాస్ నిర్వాకం ఇప్పుడు సంచలనంగా మారింది, వీడియోలు వైరల్గా మారాయి, ఏంటి వాళ్ళు అడిగిన దాంట్లో పాయింటే ఉంది, బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయండి సార్, ఆయన కొంత మద్యం సేవించినాడు, టెస్ట్ చేసి పంపించండి అని చెప్పి ఆ యువకులు అడిగిన క్వశ్చన్కి ఎందుకు ఇంతలా అత్యుత్సాహం ప్రదర్శించాల్సి వచ్చింది? వాళ్ళ కులం పేరుతో ఎందుకు దూషించాడు ఎస్ఐ? బిజినపల్లి నుంచి మహబూబ్ నగర్ కు వెళ్ళేటువంటి మార్గం మధ్యలోనే వెలుగొండ ఒక గేటు అనేటువంటి గ్రామానికి సంబంధించిన గేటు వస్తుంది. ఆ గేటుకు సంబంధించిన దాంట్లో ముందుగా ఆటో వెళ్తుంది. ఆటో వెనకాల కారు వచ్చి ఒక్కసారిగా ఆటోని ఢీకొనడంతో ఆటోలో ఉన్నటువంటి డ్రైవరు ఎగిసిపడి కింద పడ్డతోటి లోపల ఉన్నటువంటి 2-3 వ్యక్తులకి గాయాలయ్యాయి. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆటోలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వెంటనే ఆ యొక్క కారు డ్రైవర్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. అక్కడే ఉండి పట్టుకున్నారు కూడా. వెంటనే అక్కడ ఆ ఆటోలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వెలుగొండకు సంబంధించినటువంటి కాలనీకి సంబంధించి అటు పక్కనే ఉన్నటువంటి తాండాకు సంబంధించినటువంటి లంబాడా సంబంధించినటువంటి తాండాకు సంబంధించినటువంటి యువకులు కూడా అక్కడ అందరికీ సమాచారం ఇవ్వడంతో ఒక్కసారిగా ఆ యువకులందరూ వచ్చేసి అక్కడ ఆటోలో జరిగినటువంటి ప్రమాదాన్ని గుర్తించి వెంటనే అతన్ని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించేటువంటి ప్రక్రియలో వెంటనే ఈ యొక్క కారు గుద్దుకోవడంతో అక్కడ సగం కారు ఢీకొనడంతో ఒక్కసారిగా ప్రమాదం జరిగిందని చెప్పేసి గుర్తించి ఈ యొక్క కారు డ్రైవరు మద్యం మత్తులో ఉన్నట్టుగా గుర్తించి యువకులు వెంటనే ఈ యొక్క పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అతన్ని వెంటనే అక్కడ పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి బిజినపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి బిజినపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఇతన్ని వెంటనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలి, మాకు అనుమానం ఉంది, ఈ యొక్క మద్యం మత్తులోనే ఈ ఆటోని ఢీకొనడం జరిగిందని చెప్పేసి ఆ యువకులు డిమాండ్ చేశారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి రైటర్ ఎవరైతే ఉన్నారో ఆ రైటరు అదేవిధంగా ఈ సెకండ్ ఎస్ఐ ఇద్దరు కలిసి కూడా మేము ఈ విషయాన్ని మేము రేపు ఉదయం మాట్లాడతాము, మీరు వెళ్ళండి అని చెప్పేసి మేము మాట్లాడతామని చెప్పేసి ఆ ప్రమాదానికి గురి చేసినటువంటి కారు డ్రైవర్ ఎవరుతున్నారో అతన్ని పంపించడానికి ప్రయత్నం చేశారు. వెంటనే యువకులందరూ కూడా ఆవేశానికి గురైపోయారు. మేము అంతలా మమ్మల్ని ప్రమాదానికి గురి చేసి మాకు దెబ్బలు తగిలినటువంటి వ్యక్తిని మీరు ఇంత కులాయాసంగా కూడా వదిలిపెట్టడానికి కారణం ఏంటి, మాకు ఎందుకు అతన్ని మీరు రేపు మాట్లాడినప్పటికీ కూడా వెంటనే ఇప్పుడు టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది అతడు ఆ మధ్య మత్తులో ఉండి
ఢీకొట్టాడా లేదా ఏంటిదనేది మీరు అనలిస్టిక్ టెస్ట్ చేయాలి అనేటువంటిది బాగా పట్టుపట్టడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి రైటరు, అటు కానిస్టేబుల్, అటు సెకండ్ ఏఎస్ఐ ఎవరున్నారో అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది యువకులతోటి వాగ్వాదానికి దిగారు. మీరు చెప్తే మేము టెస్టులు చేయాలా, మేము మాట్లాడతాం రేపు అని చెప్పి ఈ యొక్క వాదన అనేది ఇద్దరి పోలీస్ సిబ్బంది తర్వాత అటు ఆ యువకుల మధ్యన వాగ్వాదం పెరిగింది. ఈ వాగ్వాదం పెరగడంతో ఒక్కసారిగా అక్కడే పోలీసు క్వార్టర్ లో ఉన్నటువంటి ఎస్ఐ శ్రీనివాసులు అటు మనం బిజినెస్ లో కూడా చూస్తున్నాము, బనియన్ ఆ షార్ట్ పైన ఒక్కసారిగా బయటకు వచ్చేసాడు. గందరగోళం జరుగుతుందని చెప్పేసి వెంటనే చూశాడు. ఈ యొక్క యువకులు అటు పోలీసు సంబంధించిన కానిస్టేబుల్ మధ్యలో వాగ్వాదం జరుగుతుంటే ఒక్కసారిగా జరిగిన విషయాన్ని తెలుసుకొని మీరు చెబితే టెస్ట్ చేయాలారా అని చెప్తూ ఒక బండ బూతులతో దూషించారని చెప్పేసి కూడా ఆ యువకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవైతే కూడా జరిగినటువంటి విషయం పైన రేపు మాట్లాడినప్పటికీ కూడా ఇప్పుడు వెంటనే ఆ యొక్క టెస్ట్ చేస్తేనే మేము వెళ్తామని చెప్పేసి ఆ యొక్క యువకులు అడ్డగించుకుంటాడు. ఒక్కసారిగా కొట్టడం జరిగిందని చెప్పేసి యువకులు వాపోతున్నారు. దీనిపైన మమ్మల్ని మా యొక్క కులం పేరు పెట్టి తిట్టాడు, అమ్మన బూతులు తిట్టాడని చెప్పేసి కూడా యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వెంటనే సిఐ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కూడా వాళ్ళపైన విరుచుకుపోయినటువంటి భాషను కూడా మనం విజువల్స్ లో చూస్తాం. దీనిపైన కూడా విచారణ చేయాలి, రేపు ఎంతటికైనా సరే మేము వెళ్తామని చెప్పేసి యువకులు వాగ్వాదం చేస్తున్నారు. ఈ రోజు కూడా వెంటనే అక్కడికి సిఐకి అక్కడ డిఎస్పీకి కూడా మేము ఎస్ఐ పైన జరిగినటువంటి పోలీసులు మా మీద భయప్రాంతాలకు గురి చేసే విధంగా కూడా మమ్మల్ని అలాంటి పరిస్థితులకు తీసుకొచ్చారు. వెంటనే అతను టెస్ట్ చేయకుండా అతన్ని పంపించడానికి కారణం ఏంటి, పోలీసులు ఇలా ప్రవర్తించడం సరికాదని చెప్పేసి యువకులు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. వెంటనే ఇప్పటికీ టెస్ట్ చేసి బుక్ చేసి విచారణ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మనోజ్. థ్యాంక్ యూ శివాజీ. సో మొత్తంగా సదరు బిజినిపల్లి ఎస్ఐ శ్రీనివాస్ నిర్వాకం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ వీడియోలో బండ బూతులు తిడుతూ ఆ యువకుల్ని కొడుతున్నటువంటి ఆ వీడియోలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సో కులాన్ని ఉద్దేశించి తిట్టాడు, మళ్ళీ పరుష పరజాలంతో మాట్లాడుకొచ్చాడు, రకరకాల పదాలు ఉపయోగించడం పైన అని చెప్పి ఆ యువకులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఆ సదరు ఎస్ఐ పైన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి, ఉద్యోగుల నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్స్ కూడా వినబడుతున్నాయి. ఒక చిన్న యాక్సిడెంట్కి సంబంధించిన సంఘటనలో కారు డ్రైవర్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించి బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయండి సార్, రేపే మాట్లాడుకుందాం, కానీ ఆయన మా ప్రాణాలు పోగొట్టేవాడు, ఆయన్ని అదుపులో ఉంచుకోండి, లేకపోతే టెస్ట్ చేయమని అడిగితే అది మా ఇష్టం అన్నట్టుగా వాళ్ళు వ్యవహరించిన తీరు, పోలీసుల యొక్క వ్యవహారం ఇక్కడ బట్టబయలేదని చెప్పాలి. పోలీసు యొక్క వన్ సైడ్ అంటే వాళ్ళకు నచ్చినట్టుగా చేస్తాం, మాకు ఎవరైతే సపోర్ట్ ఉండాలనుకుంటా వాళ్ళకి కలిపే సపోర్ట్ ఉంటామనేటువంటి నిర్వాకం మరోసారి ఇక్కడ బట్టబయలేదు. ఆ బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేసినా ఇంత గొడవ జరిగేది కాదు, లేదు ఆ యువకులని మందలించి అక్కడి నుంచి చేద్దాం, నేను మీకు న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చినా ఈ గొడవ జరిగేది కాదు. కానీ ఉన్న పలంగా ఒక్కసారిగా బనియన్ షాట్ మీద వచ్చేసి ఆ నాలుగో సింహం ఉగ్రరూపం దాల్చిన విధానం చూస్తూ ఉంటే కొంత అందరినీ ఆందోళన గురి చేస్తోంది. ఆయన ఉద్యోగులను తొలగించమనే డిమాండ్లు కూడా వినబడుతున్నాయి.